ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు భరోసా పథకం అమలుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 ఇస్తామని ఘనంగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకం అమలుపై వింత వాదనలు వినిపిస్తోంది. అనర్హులను ఏరివేసే పేరుతో రైతు భరోసా చెల్లింపులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మారువాడుకు ముందుకేసి క్షేత్రస్థాయిలో రైతుల జాబితా పరిశీలన పూర్తయి నాకు పూర్తి సంతృప్తి కలిగే వరకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులను దొంగలను జాబితాలో చేర్చారని, అందుకే ఈ జాప్యం జరుగుతోందని ఆయన సమర్థించుకున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పెట్టుబడుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వ పథకాన్ని తన వ్యక్తిగత సంతృప్తితో ముడిపెట్టడం ఏమిటని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అందించకపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.